హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. తను ధ్యానం గురించి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల మనకు కలిగే ఆనందం గురించి తన మాటల్లో ఒకసారి విందాము. తను యూకేలో అలాగే ఇండియాలో కూడా తను టీచ్ చేస్తూ వస్తుంది. సో ఆమె ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, ఇంకా మీరు గూఢకోశ ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా, ఇంకా దాని గురించి మాకు తెలియని విషయాలు. గుడాకేశ అంటే రాత్రంతా చేసే ధ్యాన సాధన అండి. ఇది ఓకే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ దీన్ని మా గురువుగారు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు ఆయన ఆచరించి ఆయన ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూసి వాటిని మా అందరికి నేర్పిస్తున్నారు. సో, ఆయన ఐటీ ప్రొఫెషనల్. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేసేవాళ్ళు. ధ్యానం చేసుకోవడానికి టైం లేకుండా ఉండటం వల్ల పొద్దున పూట, పగటి పూట ఆ ఐటీ జాబ్‌తో బిజీగా ఉండి తను రాత్రి సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగించారు. ఓకే. ఆ ధ్యాన సాధన తను చేసే టైంలో వచ్చిన అవాంతరాలను అండ్ ఏ విధంగా చేస్తే మనం ఇంకా ఫాస్ట్‌గా ఎదగొచ్చు అనే వాటన్నిటిని కలిపి కొన్ని సూత్రాలుగా తయారు చేసి ఓకే. దాన్ని గూడాకేశ అనే కోర్స్‌గా నేర్పిస్తున్నారు. ఓకే. నేను కూడా ఈ గూడాకేశ కోర్సు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. అండ్ నేర్పిస్తున్నాను. ఓకే. ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూసాము. ఎవరికైతే తపన ఉంటుందో ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ధ్యాన సమయం లేదు అని అనుకునే వాళ్ళకి నైట్ టైము ధ్యానానికి ఉపయోగించుకోవటము ఈ గూడాకేశ స్పెషాలిటీ. ఓకే. మీకెలా సాధ్యమైంది మేడం నైట్ ధ్యానం చేయడం? ఇది ఆహ్, ఎ నిద్రపోకుండా ఉండటం కాదు. మనం నిద్రపోతాము. కానీ కొన్ని టెక్నిక్స్‌తో బాడీని అవేర్‌నెస్‌లో ఉంచుతాము. సో, అది అటు శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. అండ్ మనకి ధ్యాన సాధ ఎరుక ఉన్న సమయము, ధ్యానం అయ్యే సమయం కూడా పెరుగుతుంది. ఓకే. అందువల్ల ఆహ్, ఆహ్, శరీ మనకి ఫస్ట్ ఒక 4, 5 డేసే కొంచెం కష్టం అనిపిస్తుంది కూర్చోటము. ఎందుకంటే బాడీ ఎప్పటిదాకా పడుకొనుంది కాబట్టి కూర్చోబెట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒకసారి అలవాటయ్యాక ఆహ్, అది అది నార్మల్ వే ఆఫ్ స్పెండింగ్ నైట్ టైమ్ అనమాట. అలా అయిపోతుంది. అండ్ శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనము నిద్రలో కొంత శక్తినే తీసుకుంటాము. కానీ ఎరుకతో ధ్యానం చేసినప్పుడు ఇంకా శక్తి ఎక్కువవుతుంది. ఓకే. ఇంకా ఆధ్యాత్మికత అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతాము. ఇప్పుడు ఒక రాయిని పగలగొట్టాలంటే సుత్తితో కొట్టినప్పుడు అది రోజుకి ఒక్కొక్క దెబ్బ ఏసామనుకోండి, అది ఇరగటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే వెంటనే విరిగిపోతుంది కదా! అట్లాగే ధ్యానము రోజుకి ఒక గంట చేసామనుకోండి, రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఓకే. బట్ మనం ఎప్పుడైతే ఇంటెన్స్‌గా కొన్ని గంటల పాటు కూర్చొని చేయగలుగుతామో అప్పుడు ఇంటెన్స్ రిజల్ట్స్ వస్తాయి. ఇది తపన ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న తపన ఉండాలి. ఈ గూడాకేశనే కాకుండా ఇంకా మేము ప్రొఫెసర్ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ అని ఒకటి కొత్త టెక్నాలజీతో, అంటే ఏంటంటే మనము బయట వెళ్తున్న ఆపేస్తే మన లోపల ఉన్న వెలుగు బయటకొస్తుంది అనేసి ఇన్నర్ లైట్ మెడిటేషన్ అంటారు. దాంతో ఆ మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ గూడాకేశకి. అండ్ తర్వాత ఇంకా బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్, డార్క్ రూమ్ మెడిటేషన్, ఇలా లెవెల్స్ గూడాకేశ, ఇన్నర్ లైట్ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ అండ్ డార్క్ రూమ్ మెడిటేషన్, ఇలా 3 లెవెల్స్‌లో ధ్యానం నేర్పిస్తున్నారు. అది నేను ప్రతి సంవత్సరం ఇండియాకి వచ్చి చేసి వెళ్తూ ఉంటాను. ఈ సంవత్సరం ఓకే. కూడా దసరాకి నవరాత్రి టైంలో జరుగుతుందండి. 11 డేస్ ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ధ్యానంలోనే ఉంటాము. దాదాపు ఒక 1000 మంది వరకు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు. సో, ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. ఎవరికైనా ధ్యానంలో అత్యంత ఉన్నత స్థితిలో చేరుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఈ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ చేసుకోవటం ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. సో, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు. నేను పనిమాల యూకే నుంచి వచ్చి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెళ్తూ ఉంటాను. ఓకే. ఎక్కడ ఎక్కడ చేస్తారు మేడం? అంటే ఆన్‌లైన్‌లోనేనా లేదంటే ఎలా? ఇది ఇప్పుడు ఆఫ్‌లైన్. దసరాకి జరిగే బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ తుమ్మగుంటలో అండి. హార్ట్‌ఫుల్ మెడిటేషన్ సెంటర్‌లో ఓకే. జరుగుతుంది. ఆహ్,
యా గుడాకేశ క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. ఓకే. అంటే మీరు చెప్పారు కదా, అంటే ధ్యానం చేస్తే మేము ఆనందంగా ఉంటున్నాము అనేసి. ఇప్పుడు నార్మల్‌గా ధ్యానం చేయకుండా ఉన్న వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా మేడం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. నాకు ధ్యానంలో వచ్చిన బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే బ్రహ్మానందం అనుభవించడం అనమాట. ఇది నేను ఇంటెన్స్ సాధన చేస్తూ నాకు ఫస్ట్‌లోనే బ్లిస్ వచ్చింది ధ్యానంలో. ఆ బ్లిస్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. పెరుగుతూ లాస్ట్ ఇయర్ నేను 2 మంత్స్ కంటిన్యూయస్‌గా మెడిటేషన్ సాధన చేసినప్పుడు నా బ్లిస్ అనేది ఎక్స్‌పాండ్ అయ్యి యూనివర్స్‌తో కనెక్ట్ అయిన అనుభూతి. అదొక అత్యంత అద్భుతమైన స్థితి అనమాట. అటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అప్పటినుంచి కూడా లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చింది. అండ్ అప్పటినుంచి కనెక్ట్ అవుతూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఈ ఈ బ్లిస్ ఏంటంటే ఇంకా అది ఆహ్, ఇంకేం అక్కర్లేదు అనిపిస్తదనమాట. మనకి లైఫ్‌లో ఆహ్, ఇంతకన్నా ఇంకేం కావాలి అన్న మొమెంట్ అనమాట అది. ఓకే. అట్లా ఉంటూ కొనసాగుతుందనమాట ఆ బ్లిస్. దానికి మనము బయట దేని మీదైనా ఆధారపడాలా? అక్కర్లేదు. నేను కళ్ళు మూసుకుంటే చాలు నా లోపలే ఉంది ఆ బ్లిస్. సో, అంత అద్భుతమైన ఆనందము నా లోపలే ఉంటే నేను ఇంకా ఎక్కడికి వెళ్తానండి కళ్ళు మూసుకు. అలా దేని మీద కూడా చుట్టూతా ఉన్న పరిస్థితులు కానీ, చుట్టూతా ఉన్న వస్తువుల మీద కానీ అవి ఏవి కూడా నన్ను ఎఫెక్ట్ చేయలేవు. ఎందుకంటే ఆనందం అనేది నా లోపలే ఉంది అని నేను తెలుసుకోగలిగాను. సో, అదండి అది మన ఆత్మని చేరుకోవటము. అండ్ ఆ ఆనందాన్ని అనుభవించటము. అది ధ్యానం వల్ల వచ్చే అత్యంత అద్భుతమైన ప్రయోజనము. సో, అటువంటి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. అండ్ ఆ ఆనందం బయటెక్కడో లేదు. ఎంతో డబ్బులు ఖర్చు పెడతాము. ఏంటేంటో వెతుకుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము మెడిటేషన్‌లో కూర్చొని మనం ఈ ఆనందాన్ని అనుభవిస్తే అవేమీ అక్కర్లేదు. ఆనందం అనేది నా లోపలే ఉంది. అండ్ ప్రతి నిమిషము అండ్ ప్రతి విషయం కూడా ఆనందాన్ని ఇచ్చేస్తుందనమాట. ఓకే. అటువంటి స్థితికి చేరుకోవచ్చు. సో, అటువంటి స్థాయికి నేను చేరుకోగలిగాను. అండ్ ఇలాగా ఇంటెన్స్ సాధన చేసిన చాలామంది కూడా అటువంటి బ్రహ్మానందంలో జీవిస్తూ ఉన్నారు. గుడాకేశ వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ బ్లిస్ స్టేట్ రీచ్ అయిన వాళ్ళు. సో, డెఫినెట్‌గా మెడిటేషన్‌తో దొరికే అత్యంత అద్భుతమైన వరం అది. ఓకే. మా కోసం అంటే మంచి మంచి విషయాలు చెప్పారు మేడం ధ్యానం గురించి. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ బిజీ లైఫ్‌లో అందరూ కూడా ధ్యానం చేసి వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళలోనే ఉందని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఓకే. థ్యాంక్ యూ మేడం.